మహిళల ఆర్థికాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆవరణలో స్వయం సహాయక సంఘ సభ్యులైన 25 మంది మహిళలకు ఎలక్ట్రికల్ బైక్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సభ్యుల కుటుంబ సభ్యుల జీవనోపాధి మెరుగు కోసం మోప్మా ద్వారా ర్యాపిడో భాగస్వామ్యంతో వివిధ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయంతో వీటిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో 400, విజయవాడ 400, నెల్లూరులో 50, గుంటూరుకు 50, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి పట్టణాలకు 25 చొప్పున మొత్తం 1000 మందికి ఈ ఎలక్ట్రికల్ బైక్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బుక్ చేసుకుని 5 minutes లో రావాలా? అంత టాట్ అయితే పెట్టలేదు సార్. నియర్ బై ఉంటేనే వాళ్ళు టాట్ అయితే పెట్టలేదు. యాడ్స్ తెగ వస్తున్నాయి ర్యాపిడో మీద. నేను ఐపీఎల్ మ్యాచ్ అంతా కూడా గొడవ అని అంటాడు. 5 minutes లో పక్కన ఫ్రెండ్ ఉంటాడు షేరింగ్ చేసుకుని, మళ్ళీ ఆడు గొడవ అంటాడు, ఇంకోటేమో గొడవ అంటే 2 minutes. చాలా సింప్లిఫైడ్ సార్. టైమింగ్స్ ఏమి ఉండవు కదా, ఫ్లెక్సిబుల్ టైం. వీళ్ళకి స్విగ్గీ జొమాటోలో వచ్చేసరికి టైం స్లాట్స్ ఉంటాయి సార్. మన దగ్గర టైం స్లాట్స్ ఏమి ఉంటాయి. సో మన దగ్గర ఓపెనింగ్ చెప్పాలంటే దీనికి జీపీఆర్ఎస్ ఉందా? మొబైల్ ఉంటుంది సార్. దీనికి కూడా ఉందా? జీపీఎస్ ట్రాకింగ్ మీ దగ్గర ఉండాలి. యాక్చువల్గా మా యాప్లో ఈవెన్ నార్మల్ వెహికల్ కూడా జీపీఎస్ యాప్ ఉంటుందండి. ఎందుకంటే మా అమ్మాయికి ఎక్కడ బుక్ చేస్తాను సార్ 9:30 ట్యూషన్ ఇంటికి రావడానికి. నాకు జీపీఎస్ ట్రాక్ అవుతానే ఉంటుంది. జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలి మీ దగ్గర. అందరి దగ్గర శక్తి యాప్ కూడా ఉండాలి. ఇక్కడ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా.